Hello guys, welcome back to our channel Nikit Shetty. I'm back with another vlog. సో ఈరోజు అయితే మనం మహారాష్ట్రకి అయితే వెళ్తున్నాము. మహారాష్ట్రలో ఫస్ట్ డే ఈరోజు వచ్చేసి మనం లోనావాలా అయితే వెళ్తున్నాము. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎలా ఉంటుంది ప్లేసెస్ అని. మొత్తం మంచి మాన్సూన్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గో టు దిస్ ట్రిప్. ఇప్పుడు మనం కొంచెం లాంగ్ వెళ్తున్నాం కదా, మనకి లొకేషన్స్ కొంచెం అక్కడ నియర్ బై వెళ్ళాక మహారాష్ట్రలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొబైల్ మౌంట్ అయితే తీసుకుందాం అనుకున్నాం బైక్కి. ఇప్పుడు ఇక్కడ మన రోడ్ హౌస్ రైడర్స్ అయితే ఉంది కదా అన్న వాళ్ళది. సో అక్కడికి వెళ్ళి అక్కడైతే మనం ఒకసారి చూసుకుందాము. వన్స్ ఒకవేళ అది ఉంది, మనం ఫిట్ అయింది అంటే చలో అది తీసుకొని వెళ్ళిపోవడం. ఇంకా ప్రజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకొని అక్కడ నుంచి అయితే మనం ఈవినింగ్ 4:30 అలా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో అదనమాట ప్లాన్. అండ్ ఇదైతే అసలు ఎలాంటి ప్లాన్ లేదు, ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అనేది టోటల్లీ గో ఆన్ ది ఫ్లో అన్నమాట ఈ ట్రిప్. అన్ఫార్చునేట్లీ మనకైతే బైక్ మౌంట్ అయితే దొరకలేదు. అండ్ ఇప్పుడు మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి తుర్కాంజల్ వెళ్ళి అక్కడ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండాలి. మా ఫ్రెండ్ వచ్చాక బైక్స్ రెడీ చేసుకోవాలి, మొత్తం చైన్ క్లీన్ చేసుకొని బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని మనం లంచ్ చేసుకొని ఈవినింగ్ మెల్ల 4:30 అయితే వెళ్దాము. సో నేను వ్లాగ్ అనేది ఈవినింగ్ స్టార్ట్ అయ్యాక కంటిన్యూ చేస్తాను. సో వీఆర్ బ్యాక్. సుప్రజిత్ వచ్చేసిండు. ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర వాడు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుదాం అంటే సరే అని చెప్పేసి ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. తీసేపో. ఫుల్ ట్యాంక్. సో బైక్స్లో కూడా ఫుల్ ఫ్యూయల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసాము. నా టైమ్ ఈజ్ 6:15. ఇప్పుడు మనం రాజేంద్రనగర్ అవుటర్ నుంచి వయా నార్సింగి శంకర్పల్లి ఆ రూట్లో అయితే వెళ్తాము. ట్రాఫిక్ కూడా ఉండదు, బెస్ట్ అండ్ షార్ట్, మనకి కొంచెం షార్ట్ కట్ అనమాట అది. ఇలా పటన్ చెరు వెళ్ళి ఇలా వెళ్తే ట్రాఫిక్ అండ్ ఇదంతా ఉంటుందని చెప్పేసి ఈ రూట్ అయితే ప్రిఫర్ చేస్తున్నాము. కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఈ వీడియోని. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ డోంట్ స్కిప్ ద వీడియో. మంచి మంచి వ్యూస్ అయితే మీకు చూపిస్తాను, మొత్తం వీడియో అయితే చూడండి. మా అంటే ఒక 10 minutes పెడతానేమో వ్లాగ్. 10 minutes చూసేస్తే మీరు కూడా వెళ్ళాలి అనేసి మీకు ఒక హోప్ ఉంటుంది. అదే మనం కూడా ఇలాంటి విజిట్ చేయాలి అని చెప్పేసి మీకు అనిపిస్తుంది, అలానైనా మీరు వెళ్తారు కదా. ఇప్పుడే శంకర్పల్లి క్రాస్ అయ్యి ఇక్కడ ఒక 10 minutes అయితే బ్రేక్ తీసుకున్నాము. అండ్ వీఆర్ స్టార్టెడ్ నౌ. ఇక్కడ ముందర లెఫ్ట్ తీసుకుంటే మనకి నేషనల్ హైవే 65 అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ వీఆర్ రీచ్డ్ సంగారెడ్డి అనమాట. ఒక 2-3 kilometers అయితే సంగారెడ్డి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం హైవే అయితే స్టార్ట్ అయింది కాబట్టి సో నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవచ్చు. రోడ్స్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి కాబట్టి మంచి క్రూజ్ మీద వెళ్ళిపోవచ్చు మనం ఫాస్ట్గా. టిల్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ 148 kilometers అండ్ వీ ఆర్ నౌ ఇన్ కర్ణాటక. అండ్ ఇంకొక 84 kilometers అయితే మనమైతే మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోతాము. సో మనకి సోలాపూర్ వరకు కొంచెం రోడ్ అయితే డ్యామేజ్ ఉందంటారు. సో నేను ఒకవేళ వీలైతే రికార్డ్ చేస్తాను, లేదంటే నేను డైరెక్ట్ ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో అయితే రికార్డింగ్ చేస్తాను. సో టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో ఇక్కడ కొంచెం స్లీప్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ క్యాంపింగ్ టెంట్ అయితే సెటప్ చేసుకున్నాం మేము. ఇగో మన బైక్స్ అక్కడ పెట్టేసి ఇక్కడ క్యాంప్ టెంట్ అయితే సెట్ చేసుకున్నాం. సుపి పండుకున్నావారా? హాయ్ చెప్పురా. కనిపిస్తలేవు.
బయటికి వచ్చేసా. హాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ నైట్. రేపు మార్నింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ 6:30కి అయితే లేసాము. ఆల్మోస్ట్ మళ్ళీ 2 hours జర్నీ చేశాక మనం సెకండ్ ఫ్యూయల్ స్టేషన్కి అయితే వచ్చాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 454 kilometers అయితే కవర్ చేసాము. ఫుల్ ట్యాంక్. మహారాష్ట్రలో పెట్రోల్ వచ్చేసి 104.9 ఉంది. లాక్ కర్దు. 454.9 divided by 9.05. 50 mileage. Wow, nice. అండ్ మోర్ 214 kilometers టు లోనావాలా. అండ్ ఇప్పటికే మనకి చాలా లేట్ అయిపోయింది. ఇంకొక 3 hours మనం అయితే కవర్ చేయాలి. బట్ పూణేలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అనేసి ఒక చిన్న టెన్షన్ అంతే. ఇప్పటికే నైట్ రెస్ట్ తీసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది మేము అనుకున్న టైంకి. బట్ నో ప్రాబ్లం, వెళ్దాం సేఫ్గా వెళ్ళి సేఫ్గా వద్దాం. సుప్పి సుప్పి అరా సుప్రజ్, 2 నట్లు ఎగిరిపోయినాయిరా. ఆ సోలాపూర్ రోడ్లో ఏం రోడ్లో ఏమో కానీ ఖాళీ ఇది ఆపుతుంది నైట్ అంతా. ఇది ఆపింది నైట్ అంతా. నైట్ ఆ సోలాపూర్ రోడ్స్లో ట్రావెలింగ్ ఏందో ఏమో కానీ వామ్మో, నా బండి సగం పార్ట్లన్నీ లూజ్ అయిపోయినాయి. అండ్ ఆల్సో నా నంబర్ ప్లేట్ అయితే పోయింది, ఇందాకనే పెట్టించాము. సో ఇంకొక 35 kilometers అయితే పూణే. అక్కడ నుంచి ఇంకొక 1 hour జర్నీ అనమాట మనకి లోనావాలాకి. అరే క్రేజీ రా, క్రేజీ వ్యూ రా రే. బాబా గూడ్ పీపుల్ వస్తున్నారా రే, గూడ్ పీపుల్ వస్తున్నారా. 1 year తర్వాత వచ్చినారా రే, అనుకొని ఫైనల్లీ వచ్చేసారు రే. అండ్ ఫైనలీ వీ హ్యావ్ కేమ్ ఇన్ టు ద లోనావాలా సిటీ. సో ఇప్పుడైతే మనం మంచి వ్యూ అయితే చూడబోతున్నాం. కండాల ఘాట్ అంటారంట దాన్ని. సో ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. మామ అసలు ఇలా వెదర్ ఉందిరా, ఏం వెదర్ ఉంది మామ. సన్నగా వాన పడుతుంటా, కూల్గా వెదరు, అసలు వేరే లెవెల్ రా. అసలు ఇట్లాంటి ప్లేసెస్కి ఒక్కసారైనా రావాలిరా, లేకపోతే వేస్ట్. సో వ్యూ పాయింట్ అయితే చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు బుషి డ్యామ్. అది ఎక్కడుందో కరెక్ట్గా మాకు కూడా లొకేషన్లో కరెక్ట్గా చూపించట్లేదు. సో ఇదే వేలో ఉంది అని చెప్పేసి ముందర బైక్ వాళ్ళంటే వాళ్ళ వెనక మేమైతే ఫాలో అవుతున్నాము. కానీ ఎందుకో మాకు కూడా కొంచెం డౌట్గానే ఉంది. ఇక్కడ ముందర అడగాలి ఒకసారి. वो स्टेप्स पे से पानी आता ना, किधर हुआ स्टेप्स पे से पानी आता ना. ओ भैया, स्टेप्स पे से पानी आता ना. स्टेप्स पे से पानी आता नीचे.
కిందనంట पार्ट्स भाई कितने नीचे का तो అరే బండి పోయి రూట్ ఉందిరా మంచిగా బండి తీసుకొని వస్తుంటాం కదరా. అదే కదా. సో రైట్ సైడ్లో ఈ బ్రిడ్జ్ ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ బ్రిడ్జ్కి అటు సైడ్ మొత్తం లోనావాలా లేక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి ఒకసారి ఆగుదాము. సో ఇదే అనమాట లోనావాలా లేక్ అయితే. వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. యాక్చువల్లీ నేను లోపలికి వెళ్ళి వ్యూ క్యాప్చర్ అయితే చేద్దాం అనుకున్నాను, బట్ ఎంట్రీ లేదన్నారు. సో ఇక్కడ నుంచి మనం అయితే నేచర్ని ఎంజాయ్ చేద్దాం. అస్సలు కథ ఇప్పుడు మొదలైతే. ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 2, తొందరలోనే రిలీజ్ చేస్తాను.